అంతర్గత కలహాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వలసల రూపంలో మరో గట్టి దెబ్బ తగిలింది. ఈ నెల 15న తెరాసలో చేరుతున్నట్లు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, మాజీ మంత్రి రత్నాకర్ రావు కుమారుడు నరసింహారావు హైదరాబాద్లో ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా అధికార పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతోనే తెరాసలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంత కలహాలను దృష్టిలో పెట్టుకుని కొంత మనోవేదకు గురై ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్లో మిర్యాలగూడ నియోజకవర్గంలో యాదాద్రి పవర్ ప్లాంట్ 25,000 కోట్లతో వచ్చేటువంటి సందర్భంలో తర్వాత డిండి ఎత్తిపోతల పథకాన్ని సాధించే విషయంలో మా సహకారం ఎల్లవేళలా ప్రభుత్వానికి పార్టీకి అండదండలు అందించి మా జిల్లాను తెలంగాణ ప్రాంతానికి కావాల్సిన ప్రాజెక్టుల విషయంలో మా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మన కొత్త తెలంగాణలో ఏదైతే అభివృద్ధి కావాలో ఇవన్నీ ప్రజెంటేషన్స్ మేము అప్పుడు కేంద్రానికి ఇవ్వడం జరిగింది. మేమందరం పార్లమెంట్ సభ్యులము. ఈరోజు చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మా ఆలోచన అప్పుడు ఉండిందో ఆ ఆలోచన ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధిలో అయ్యే అవకాశాలన్నీ కూడా కేసీఆర్ గారు ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి సపోర్ట్ చేయడానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో నేను, మా అన్నగారు, మా నర్సింగ్ గారు మేము మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక పోరాటాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతా ఉన్నాయి. వాటిని మరింత కూడా ముందుకు తీసుకుపోవడం కోసం ఆ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోవాలని ఒక ఆలోచనతోటి నేను కూడా ఈ నిర్ణయానికి వచ్చాను.